నాకు ఐఎండీ యొక్క అలర్ట్ ని పంపించింది. మీ ప్రాంతంలో ఉరుములు మెరుపులు పడే అవకాశం ఉంది, కాస్త జాగ్రత్తగా ఉండండి అంటూ కూడా చెప్పే ప్రయత్నం చేస్తోంది. మరి ముఖ్యంగా ఎక్కడెక్కడ అనేది నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం ఈ రేంజ్ గురించి మాట్లాడుకుంటే ఇటు జిహెచ్ఎంసీకి సంబంధించిన కొన్ని ప్రాంతాల్లో ఉరుముల మెరుపులు 5 నిమిషాల్లో థండర్ టైం డ్యూరేషన్ గురించి మాట్లాడుకుంటే 5 నిమిషాల్లో కొన్ని ప్రాంతాల్లో ఉరుముల మెరుపులు వచ్చే అవకాశం ఉందంటూ భారత వాతావరణ శాఖ ఇక్కడ అంచనాలు ఉన్నాయని చెప్పుకోవాలి. ఏ ప్రాంతాల గురించి మాట్లాడుకుంటే మరి ముఖ్యంగా దక్షిణ హైదరాబాద్ గురించి మాట్లాడుకున్న సందర్భం ఇక్కడ కాస్త ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉందనేది ఈ మ్యాప్ ద్వారా మనకు అర్థమవుతోంది. విజువల్స్ మీరు చూడడం జరుగుతుంది. జూమ్ సాయంత్రం మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. అక్కడ ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి, మరి ముఖ్యంగా ఇటు 2 తెలుగు రాష్ట్రాల మీద కూడా ఇంపాక్ట్ మనకి కనిపిస్తోంది. 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ ఆవర్తన ప్రభావానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు వాటి స్క్రీన్ మీద. ఇటు భారీ వర్షాలు పడుతున్నాయి 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా. దానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. నైరుతి మరియు మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాలపై ఏర్పడిన అల్పపీడన ప్రాంతం ఈ రోజు అంటే 23 ఫిబ్రవరి 2026 ఉదయం 8:30 అదే ప్రాంతంలో కొనసాగుతోంది. దీని అనుబంధ ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల వైపు అంటే ఇన్ఫాక్ట్ అక్కడ వరకు కూడా విస్తరించి ఉంది. ఇది దాదాపు ఈశాన్య దిశగా కదులుతూ రాగల 24 గంటల్లో క్రమంగా బలహీనపడే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. అనుబంధ ఉపరితల ఆవర్తనం గురించి మాట్లాడుకుంటున్న క్రమం మరి ముఖ్యంగా ఇక్కడ గంగా పరివాహక పశ్చిమ బెంగాల్ నుంచి ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు ఒడిశా అంతరముగా సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి విస్తరించి ఉంది. దక్షిణ అంతర్గత కర్ణాటక నుంచి మరట్వాడ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఒక ద్రోణి విస్తరించి ఉంది అంటూ కూడా భారత వాతావరణ శాఖ చెప్పుకొచ్చింది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్కు అలర్ట్ని ఇచ్చింది భారత వాతావరణ శాఖ. ముఖ్యంగా ఎల్లో అలర్ట్ జారీ చేసింది కొన్ని ప్రాంతాలకు సంబంధించి. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరంతో పాటు అల్లూరి సీతారామరాజు డిస్టిక్ ఈ 4 జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేసినట్టు అర్థం చేసుకోవచ్చు. కాబట్టి కాస్త భారీ వర్షాలకు వెళ్లే అవకాశం ఉందా, డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. భారత వాతావరణ శాఖ అమరావతి కేంద్రంగా ఏం చెబుతోంది? ఇటు భారత వాతావరణ శాఖ అమరావతి కేంద్రంగా ఎటువంటి హెచ్చరికలు, ఎటువంటి సూచనలు జారీ చేయడం జరుగుతోంది ఆంధ్రప్రదేశ్కి, అలాగే హైదరాబాద్ కేంద్రంగా ఏం చెబుతోంది తెలంగాణకు అనేది డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. దానికి సంబంధించి ఆ రిపోర్ట్ మరి కాసేపట్లో నేను మీకు ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తాను. భారత వాతావరణ శాఖ ఏమంటోంది, ఎటువంటి అంచనాలు ఉన్నాయనేది డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. భారత వాతావరణ శాఖ అమరావతి కేంద్రంగా ఇటు ఆంధ్రప్రదేశ్కి ఎటువంటి హెచ్చరికలు జారీ చేస్తోంది, డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు 4 జిల్లాలకు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది. ఇటు శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ ఇక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కొన్ని చోట్ల పడే అవకాశం ఉంది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కొన్ని చోట్ల పడే అవకాశం ఉంది అంటూ కూడా భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతుందంటే అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్కి ఎటువంటి పరిస్థితి ఉంది అంటే రేపు ఉదయం 8:30 వరకు కూడా ఆంధ్రప్రదేశ్లో ఇదే పరిస్థితి కంటిన్యూ అవకాశం ఉందని చెప్పి అంచనాలు అయితే ఉన్నాయి. దాంతోపాటు ఇటు రాబోయే 3 రోజులకి శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం ఈ 3 ప్రాంతాలకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. ఇక వాటితో పాటు మిగిలిన ప్రాంతాల గురించి మాట్లాడుకునే క్రమంలో ఇటు అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ కూడా 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాలు ఉన్నాయి. ఇక కాకినాడ, ఈస్ట్ గోదావరి, యానాం ఈ 3 జిల్లాలకు రేపు వర్షాలుంటాయి. దాంతోపాటు వెస్ట్ గోదావరికి ఈరోజు రేపు, ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్కి ఈరోజు రేపు ఎల్లుండి, అలాగే కృష్ణా జిల్లాకు ఎల్లుండి తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది. ఇక గుంటూరుకి ఈరోజు రేపు కూడా తేలికపాటి వర్షాలు, పల్నాడుకి రేపు వర్షాలుంటాయి. నెల్లూరు జిల్లాకి ఈరోజు వర్షాలు పడే అవకాశం ఉంది. అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు ఈ 3 జిల్లాలకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల పడే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. ఇక తెలంగాణకు సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ మీద ఎటువంటి ఇంపాక్ట్ ఉంది, దాంతోపాటు హైదరాబాద్కి సంబంధించి ఎటువంటి హెచ్చరికలు కావచ్చు, ఎటువంటి సూచనలు కావచ్చు భారత వాతావరణ శాఖ చేయడం జరుగుతుంది అనేది చూసే ప్రయత్నం చేద్దాం. కొద్దిసేపటి క్రితం భారత వాతావరణ శాఖ రిపోర్ట్ ఇచ్చింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఉండే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అంచనాలు ఉన్నాయంటే అర్థం చేసుకోవచ్చు. ఇంపాక్ట్ మనకి రేపు కూడా కంటిన్యూ అవకాశం కనిపిస్తోంది. అండ్ ఇప్పటికే చాలామంది రియాక్ట్ అవుతున్నారు.
డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఇంతకీ భారత వాతావరణ శాఖ అంచనాలు ఏంటి, ఎంత మేరకు వర్షపాతం నమోదే అవకాశం ఉంది, ఎక్కడెక్కడ ఈ వర్షాలు పడే అవకాశం ఉంది అనేది డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అందించేందుకు మా ప్రతినిధి శిల్ప అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శిల్ప, కొద్దిసేపటి క్రితం భారత వాతావరణ శాఖ అధికారులతో మాట్లాడారు. భారత వాతావరణ శాఖ అధికారుల అంచనాలు ఏంటి, ఏ ఏ ప్రాంతాల మీద ఎటువంటి ఇంపాక్ట్ ఉండొచ్చు, డీటెయిల్గా చూద్దాం ఇప్పుడు. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఈ అల్పపీడన ప్రభావంతో ఇటు రాష్ట్రానికి వర్ష సూచన జారీ చేశారు. దీని ప్రభావం ఎంత మేర ఉంటుంది, రాష్ట్రం పైన ఎన్ని రోజుల వరకు కూడా వర్షం కొనసాగే అవకాశం ఉంది, దీని గురించి మనతో మాట్లాడడానికి ఐఎండీ ఆఫీసర్ శ్రీనివాస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, ఇప్పుడు అల్పపీడనం ఎక్కడ కొనసాగుతుంది, దాని ఎఫెక్ట్ ఎంత మేర ఉంటుంది రాష్ట్రం మీద? మనకి ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న మధ్య బంగాళాఖాతం ఇంచుమించు ఆ ప్రాంతంలో ఒక అల్పపీడన ప్రాంతం గత 2 రోజులు బట్టి కొనసాగుతుంది. ఇది రేపటికి బలహీనపడే అవకాశం ఉంది. అయితే దీనికి తోడు మనకి ఇప్పుడు ఈ ఫిబ్రవరి నెల 2వ వారం నుంచి మనం గ్రాడ్యువల్ గా చలికాలం నుంచి వేసవకాలంలోకి ప్రవేశించే సమయం. ఇప్పుడు ఏమవుతుందంటే టెంపరేచర్స్ మనకి మొన్నటి వరకు 31-32 డిగ్రీలు మించి ఎక్కడా లేవు. ఇప్పుడు మళ్ళీ గ్రాడ్యువల్ గా గత 3-4 రోజుల నుంచి చూసినట్లయితే వివిధ ప్రాంతాల్లో మనకి 35-36 డిగ్రీల వరకు టెంపరేచర్లు చేరుకుంటున్నాయి. ఇట్లా టెంపరేచర్లు పెరుగుతున్నప్పుడు మనకి ఈ ల్యాండ్ కి సీకి మధ్యన ఉన్నటువంటి టెంపరేచర్ డిఫరెన్సెస్, అలాగే ల్యాండ్ మీద కూడా మొన్న వివిధ ప్రాంతాల మధ్య ఉన్న టెంపరేచర్ డిఫరెన్సెస్ వల్ల మనకి మళ్ళీ ఈ ఉపరితల ఆవర్తనాలు, ఇలాగా ట్రఫ్ లైన్స్ ఇటువంటివి ఏర్పడుతుంటాయి. మనకి శీతాకాలంలో ఇటువంటివి చూడం మనం. అందుకే శీతాకాలంలో మనకి పెద్దగా వాతావరణంలో మార్పులు ఉండవు, ఓన్లీ చలి పెరగడం తప్పించి మార్పులు ఉండవు. అయితే ఈ వేసవ కాలంలోకి ప్రవేశించి టెంపరేచర్లు పెరిగే కొద్దీ ఇటువంటి ట్రఫ్స్ ఇట్లా ఏర్పడుతుంటాయి. మరి ఈ రోజు పరిస్థితి చూసినట్టయితే దీని ప్రభావం వల్ల వచ్చే తేమ, అలాగే మనకి ఈ మధ్య మహారాష్ట్ర ప్రాంతం నుంచి ఒక ద్రోణి కూడా మనకి మన తెలంగాణకు ఆనుకుని ఉన్న ఈ విదర్భ ప్రాంతం వరకు కూడా కొనసాగుతుంది. అలాగే మనకి ఇటు ఒడిశా ప్రాంతం నుంచి కోస్టల్ ఆంధ్రప్రదేశ్ వరకు కూడా ఒక ద్రోణి ఉంది. వీటి వల్ల కూడా మళ్ళీ మనకి తేమగాలులు అనేవి ప్రవేశిస్తాయి. ఈ తేమగాలులు అయితే ఇవి పెద్దగా సివియారిటీ ఉన్న తేమగాలులు కాదు. ఈ తేమ అనేది ప్రవేశించినప్పుడు మనకి ప్రస్తుతం టెంపరేచర్లు ఎక్కడైతే ఎక్కువ ఉన్నాయో 35-36 డిగ్రీలు ఉన్న దగ్గర మళ్ళీ కన్వెక్షన్ ఉంటుంది. అంటే వేడిగాళ్ళు కింద నుంచి పైకి పోతూ ఉంటాయి. వేడిగాళ్ళు కిందకి పోయిన సమయంలో ఇలా తేమగాలు ప్రవేశిస్తే మళ్ళీ మనకి సాయంత్రం సమయంలో ఉరుములు మెరుపులతోటి జల్లులు పడే అవకాశం ఉంటుంది. నిన్న కూడా మనం చూసాము ఆదిలాబాదు, కుమరం భీము ఆ ప్రాంతంలో ఒక సెంటీమీటరు, ఇంచుమించు 1.5 సెంటీమీటర్స్ వరకు కొద్దిగా వర్షపాతం పడింది. అలాగే ఈ రోజు కూడా మనకి పలు జిల్లాలు, ముఖ్యంగా మనకి ఆదిలాబాదు, కుమరం భీము, నిర్మల్, నిజామాబాదు, మంచిర్యాల, అలాగే మనకి భద్రాద్రి కొత్తగూడెము, ఖమ్మము, వరంగల్, హన్మకొండ, మన సిటీలో కూడా కొద్దిపాటి జల్లులు రంగారెడ్డి జిల్లాలో పడే అవకాశం ఉంది. అలాగే మనకి పశ్చిమాన ఉన్నటువంటి ఈ మెదక్, కామారెడ్డి, సంగారెడ్డి ఈ ప్రాంతంలో కూడా ఈరోజు సాయంత్రం మనకి మధ్యాహ్నం సాయంత్రం వేళలో కొద్దిగా ఉరుములు మెరుపులు జల్లులు పడే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం భారీ వర్ష సూచన ఏమీ లేదు. రేపు కూడా ఈ సెంట్రల్ జిల్లాలో, అలాగే ఉత్తర తెలంగాణలోని జిల్లాల్లో కొద్దిపాటి ఉరుములు మెరుపులు జల్లులు పడే అవకాశం ఉంది. ఈ రోజు రేపు ఉష్ణోగ్రతలు ఏ విధంగా నమోదయ్యే అవకాశం ఉంది, సాధారణంగా నమోదయ్యే అవకాశం? ఉష్ణోగ్రతలు ఇంచుమించు 33-35-36 డిగ్రీల వరకు ఇంచుమించు సాధారణంగానే నమోదయ్యే అవకాశం ఉంది. అయితే ఎక్కడైతే టెంపరేచర్లు మనకి 33-36 డిగ్రీల ప్రాంతంలో ఉన్నాయో అక్కడ కొంచెం ఈ కన్వెక్టివ్ యాక్టివిటీ అనేది ఉంటుంది. అటువంటి ప్రదేశాల్లో మనకి ప్రస్తుతం తేమగాలు అవైలబిలిటీ ఉంది కాబట్టి కొద్దిగా జల్లులు పడే అవకాశం ఈ రోజు రేపు కూడా ఉంది. ఈ ట్రాన్సిషన్ పీరియడ్ ఎప్పటి వరకు కొనసాగుతుంది? ఈ ట్రాన్సిషన్ పీరియడ్ మనకి ఇంచుమించు మార్చి 1వ తారీఖు వరకు ఇలా గ్రాడ్యువల్గా టెంపరేచర్స్ రైజ్ అవుతూ ఉంటాయి. మనకి మార్చి 1వ తారీఖు నుంచి యాక్చువల్గా మనకి వేసవికాలం, ఇంకా మనకి టెంపరేచర్స్, మ్యాక్సిమం టెంపరేచర్స్ ప్రధానంగా రైజ్ అవుతూ ఉంటాయి. ఈ మ్యాక్సిమం టెంపరేచర్స్ రైజ్ అయినప్పుడు ఈ టెంపరేచర్ డిఫరెన్సెస్ వల్ల మళ్ళీ మనకి వారానికి 10 రోజులకి ఇలాంటి ద్రోణులు, ఉపరితల ఆవర్తనాలు ఏర్పడటము, వాటి వల్ల మాయిశ్చర్ ఎక్స్ట్రాక్షను, మనకి ఆల్రెడీ టెంపరేచర్లు పెరిగి ఉంటాయి కాబట్టి ఈవినింగ్ టైంలో థండర్ స్టార్మ్స్ ఇటువంటివి నార్మల్గా మనకి ప్రీ మాన్సూన్ షవర్స్ అంటాం. ఇటువంటివి మార్చి, ఏప్రిల్, మే నెలల్లో జనరల్గా వస్తూనే ఉంటాయి. ఇటు సిటీలో రాత్రిపూట ఉష్ణోగ్రతలు ఏ విధంగా నమోదవుతున్నాయి? ప్రస్తుతం రాత్రిపూట ఉష్ణోగ్రతలు బాగా పెరిగినాయి. మనకి 20 డిగ్రీలు పైబడి, నిన్నైతే 23 డిగ్రీలు. అంటే మనకి క్లౌడింగ్ ఉన్నట్టయితే మినిమం టెంపరేచర్లు ఎక్కువ పెరుగుతాయి. నిన్న మనకి క్లౌడింగ్ వచ్చింది, ఆల్రెడీ మాయిశ్చర్ వచ్చి నిన్న, అందుకని ఈ రోజు ఉదయం మన సిటీ ప్రాంతంలో మ్యాక్సిమం టెంపరేచర్ వచ్చి 23 డిగ్రీల వరకు నమోదైంది. చాలా ప్రాంతాల్లో ప్రస్తుతం 18-23 డిగ్రీల వరకు నమోదైంది. మనకి చలి నుంచి పూర్తిగా మనం బయటకు వచ్చేసాము. ప్రస్తుతం మినిమం టెంపరేచర్లు పెరగడము, దానికి తోడు మ్యాక్సిమం టెంపరేచర్లు కూడా రైజ్ అవడం వల్ల, ఈ మాయిశ్చర్ ఎక్కువ ఉండటం వల్ల ప్రస్తుతం మనకి కొంచెం ఉక్కపోత ఇటువంటి ప్రాబ్లమ్స్ కూడా స్టార్ట్ అవుతాయి.
అంటే వచ్చే 24 గంటల్లో బలహీన పడుతుందా అల్పపీడనం సార్? వచ్చే 24 గంటల్లో ఈ అల్పపీడనం పడుతుంది. అయితే ప్రస్తుతం మనకి ఇటు మహారాష్ట్ర నుంచి విదర్భ వరకు కూడా ఒక ద్రోణి, అలాగే ఒరిస్సా నుంచి నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ వరకు కూడా ఒక ద్రోణి నడుస్తున్నందున రేపు కూడా మనకి తేమగాల్లో తెలంగాణలోకి ప్రవేశించే అవకాశం ఉంది. సో ఈ రోజు రేపు మనకి ఈవినింగ్ టైంలో అక్కడక్కడ ఈ ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. సో మొత్తం మీద ప్రస్తుతం ఇక్కడ నైరుతి బంగాళాఖాతం దగ్గర ప్రస్తుతం అల్పపీడనం అనేది కొనసాగుతుంది. రానున్నటువంటి 24 గంటల్లో అది పూర్తిగా బలహీన పడడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉన్నట్టు కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో ఇటు ఆసిఫాబాద్ కావచ్చు, తూర్పు తెలంగాణ జిల్లాల్లో కేవలం సాయంత్రం పూట చిరు జల్లులు పడడానికి అవకాశం ఉంది. తర్వాత ఫిబ్రవరి ముగిసిన అనంతరం ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగి సాధారణం కంటే 2 నుండి 3 డిగ్రీలు ఎక్కువగా పెరిగేందుకు కూడా అవకాశం ఉన్నట్లు కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అంచనా వేస్తున్నారు. కానీ ఇప్పుడు ఏర్పడినటువంటి ఏదైతే అల్పపీడనం ఉందో దాని ప్రభావం రాష్ట్రం మీద కొంత మేర మాత్రమే ఉంటుందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా వేస్తున్నారు.